ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అన్నా ఎరా లడ్డు, జ్యోతి కనపడిందా? ఏంటన్నా ఇది, పని పాట లేకుండా పుట్టిదాని కోసం. అదే వదిన కోసం ఇక్కడ బస్తీ దగ్గర గసిగడం నాకేం నచ్చలేదన్నా. జ్యోతి కనిపించిందా లేదా? ఈరోజు జ్యోతి గారు లీవ్ అంటన్నా. లీవా? ఎందుకు? నీకెందుకు ఎల్లో అని అన్నాడన్నా ఆ నల్లబాలుగాడు. పనెగ్గొట్టే రకం కాదే ఆ పొట్టి. రే లడ్డు, మీ వదినకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటావా? వదిన వల్ల మనకి అదే నాకు ప్రాబ్లం రావచ్చేమో గానీ మన వల్ల వదినకి ఏం ప్రాబ్లం రాదన్నా. నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. సరే పద బస్తీకి వెళ్దాం. అన్నా ఏంట్రా? నిన్న బస్తీలో పెద్దమ్మ పూజ జరిగింది కాబట్టి బిల్డప్కి వెళ్ళాం. ఇప్పుడు ఊపుకుంటూ ఇద్దరం వెళ్తే నిన్నేమనరు, నాకే గుండు కొట్టేస్తారు. రే, మనం అనుమానం వచ్చేలా బిహేవ్ చేస్తావా ఏంటి? అయినా సర్వేష్ గారి పని సరిగ్గా చేయలేదు కదా. అదే మళ్ళీ బస్తీకి వెళ్ళి ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఎవరైనా అడిగితే వాళ్ళ బస్తీకి మంచి చేయడానికి నీళ్ల ట్యాంక్ లాంటిది కట్టించడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్దాం. అబ్బో, నిజాలు మాత్రమే చెప్పే మా రాజీవ్ అన్న ప్రేమ కోసం అబద్ధాలు కూడా చెప్పడం మొదలెట్టారనమాట. అదే అన్న, ఏమనుకోకు, అమ్మకు తెలిస్తే ఫీల్ అవుతుంది. అమ్మకు ప్రేమతో నేను ఇవ్వాల్సిన కానుకనిచ్చాకే నా ప్రేమని గెలిపించుకుంటానురా. కానీ ఈలోగా జ్యోతికి నేనంటే ఇష్టం ఉండాలి కదా. గుడ్డిగానో బలవంతంగానో ప్రేమలోకి దించే టైప్ కాదు నేను. తనంతట తాను నన్నుగా ప్రేమించాలి. నా పొట్టి నన్ను అర్థం చేసుకుంటుంది, నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది. అన్నా, ఆ జ్యోతి గారు ప్రేమలో పడే టైపు కాదని నీకు కూడా తెలుసు అనుకో. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే వారం 10 రోజుల తర్వాత అయినా జ్యోతి నన్ను లవ్ చేయాల్సిందే. అదే జరుగుతుంది, నాకు తెలుసు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. ఆ బస్తీలో ఉన్న మాస్ జనాలకి నువ్వు ఎక్కడ బలైపోతావని భయం వేస్తుంది. రేయ్, నోరు మూసుకొని రారా. You idiot! నువ్వా? అవును, నేనే బంగారం. నీకోసమే కాపు కాస్తూ ఉన్నాను. ఇంట్లో పని మనిషి చెప్పింది నువ్వు ఇందాకే బయలుదేరావని. అసలేంటి నీ ప్రాబ్లం? ఎందుకు నన్ను ఆపావు? మీ నాన్న దగ్గరకు వెళ్ళి అవినాష్ బర్త్డే ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తే కోపడ్డారు. ఎలాగో ఫంక్షన్ కి రారు అని అర్థం అవుతుంది. నిన్నైనా ఇవాళ మా షాప్ దగ్గరికి తీసుకువెళ్దాం అనుకున్నాము. షాప్ కా? ఏ షాపు? ఏ షాప్ ఏంటమ్మా? మన వైన్ షాప్, శ్రీలక్ష్మి వైన్ షాప్. వైన్ షాపా? మమ్మీ, వైన్ షాప్ పిలుస్తావేంటి? ఏయ్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. లేదమ్మా, నేను వెళ్ళనివనుగా. మీకు అసలు బుద్ధుందా? నేను ఎవరినో కలవడానికి బయలుదేరాను. ఇప్పుడు మీరు అడ్డం పడి నన్ను కలవకుండా చేస్తున్నారు. నువ్వు మిస్ అవ్వకూడదనే నేను ఇక్కడ కాపు కాశాను. అసలేం కావాలి నీకు? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? అందరూ అలాగే అంటున్నారు నన్ను. నేను టార్చర్ ఎందుకు పెడతానమ్మా? నేనేదో బంధాన్ని బంధుత్వాన్ని కలుపుకొని ముందుకు వెళదాం అనుకుంటున్నాను. నేను పుట్టింటి నుంచి దూరం అయిపోయి
16 ఏళ్ళు అయ్యింది. పుట్టింట్లో కొంచెం కూడా మర్యాద లేకుండా పోయింది. అన్నయ్య కంటే నా మీద కోపం ఉంటుంది. కనీసం పిల్లలు మీరైనా అర్థం చేసుకుంటారని, మేనత్తగా నన్ను గుర్తిస్తారని ఏదో ఒక రకంగా మీ ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తున్నాను. అంతకు మించి నాకు ఆశ ఏముంటుంది తల్లి? నాకు మీ డబ్బు మీద, ఆస్తి మీద ఆశే లేదు. శ్రీలక్ష్మి, నువ్వు అలా ఏడవకు శ్రీలక్ష్మి. ఇప్పటిదాకా నీ కళ్ళల్లోంచి నీళ్లు రావడం నేనెప్పుడూ చూడలేదు. శ్రావ్య, మా అమ్మకు అవతల వాళ్ళని ఏడిపించడం తప్ప తనగేడ్చి అలవాట్లేదు. రేయ్, నువ్వు ఊరుకోరా. శ్రావ్య ఇంకోలాగా అనుకుంటుంది. ఆపుతారా? అసలు మీకేం కావాలి? ఎందుకు నన్ను ఇలా రౌండ్ అప్ చేసి మీరు ఒకరికొకరు ఏడుస్తూ ఓదార్చుకుంటున్నారు? నా బాధ నేనెవ్వరికి చెప్పుకోలేను కదమ్మా, అందుకోసం నీకు చెప్తుంది. ఎంతైనా నువ్వు నా మేనకోడలివి. మా అన్నయ్యకి నీ వల్ల అదృష్టం కలిసొచ్చిందమ్మా. అలాంటి గోల్డెన్ లెగ్ నీది. నువ్వొక్కసారి మా ఇంట్లో గాని మా షాప్లో గాని అడుగు పెడితే మాకు కూడా కలిసి వస్తుందని తప్ప వేరే ఉద్దేశం ఏం లేదమ్మా. నువ్వు నడిచే లక్ష్మీదేవివి. ఆపుతావని పొగడ్తలు? నేను నీలా పొగడ్తలకి పడిపోయే మనిషిని కాదు. నాకు పొగడాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఎలాగో ఇదే దారిలోనే మా ఇల్లు. ఒక్కసారి మా ఇంటికొచ్చి అమ్మా ఒక్క 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోమ్మా, సరేనా? వచ్చే వారం జరిగే ఫంక్షన్కి మీ ఇంటి నుంచి ఎవరూ రాలేదన్న లోటును మర్చిపోయి నేను ఇప్పుడు నువ్వు వచ్చావన్న సంతోషంతోనే ఫంక్షన్ చేసుకుంటామమ్మా. డాడీ చిన్న వాళ్ళ ఇంటికి నేను రావడం ఏంటి? శ్రావ్య, నువ్వెన్నన్నా కూడా సరే, నువ్వు మా ఇంటికి రావాల్సిందే తల్లి. ఒక్కసారి నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే మాకు శుభం జరుగుతుందని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే నీ జాతకం ప్రకారం నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. నేనేమీ వేరే నిన్ను అడగడం లేదు కదమ్మా. ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టి వెళ్ళిపోమ్మని చెప్తున్నాను. ఇదిగో, నువ్వు రాకపోతే మీ నాన్న మీద పొట్టే. సరే, ఒక్క 10 నిమిషాలు మాత్రమే ఉంటాను, అంతే. చాలమ్మా. డాడీ పేరు చెప్తే చాలు ఎంత కోపంలో ఉన్నా కరిగిపోతుంది మా అక్క. మీ అత్త భలే సెంటిమెంట్ తో కొట్టింది. అదేనమ్మా, మీ అత్తకి నువ్వంటే చాలా సెంటిమెంట్ అమ్మా. నువ్వు 10 నిమిషాలుంటే చాలు, మాతో 10 జన్మలున్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతాం. అమ్మా, నాకు కొంచెం పనుంది, మీరు వెళ్ళండి. అలాగే వెళ్ళు.